పిత పుత్ర పవిత్ర ఆత్మ నామంన ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివారం మనము తల్లి శ్రీ సభతో సామాన్య 16వ ఆదివారంలో అడుగుడబోతున్నాం. ఈ యొక్క ఆదివారం దివ్య పట్టణాలు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13 నుంచి 18 మరియు సువిశేషము మార్కు సువార్త 6వ అధ్యాయం 30 నుంచి 34 వరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పట్టణము ఇర్మియా గ్రంథం నుంచి మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఎన్నుకొనబడిన ప్రజలు గొర్రెల మందకు సాదృశ్యం. వారిని పరిపాలించున్న రాజులు, నాయకులు, కాపరులతో సాదృశ్యం. ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు గొర్రెల వలె చెల్లాచెదురైనప్పుడు నిరంకుశ పాలన, అహంభావ పాలన చేపట్టి ఆ యొక్క ఇజ్రాయేలు రాజులు, నాయకులు ఆ ప్రజలను కాపరులుగా వారిని కాపాడలేకపోయినప్పుడు ఇర్మియాను ప్రవక్తను యావే దేవుడు తన ఒక రాజుల వద్దకు పంపిస్తూ వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇజ్రాయేలు ప్రజలు చెల్లా చెదురైన గొర్రెలలాగా అయినప్పుడు ఆ యొక్క ప్రవక్త రాజుల వద్దకు వెళ్ళి వారి వద్ద ప్రవచించున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఇర్మియా కఠినమైన దేవుని సందేశాన్ని వినిపించాడు. వారి అన్యాయపు పాలనను దేవుడు గమనిస్తున్నారని, వారి నాశనం తప్పనిసరి అని ఇర్మియా గద్దించి వారిని హెచ్చరించాడు. ఎందుకనగా దేవుడు ఎన్నుకోబడిన రాజులు కాపురులుగా ఉండి తన ప్రజలను కాపాడేది పోయి వారి అహంభావంచే వారి ప్రజలను పట్టించుకోక కాపరిలాగా వాళ్ళు వ్యవహరించక తన ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తన ప్రజలకు సందేశాన్ని అందించాడు. అదే విధముగా రెండవ పట్టణంలో ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13 నుంచి 18వ వచనం వరకు. దూరముగానున్న వీరు అంటే అన్యజనుల మధ్య, యూదుల మధ్య యేసు క్రీస్తు రక్తము వలన అన్యులు దేవుని సమీపంగా తీసుకొని రాబడ్డారు. యూదులను అన్యులను మధ్య ఉన్న గోడను తన శరీరం ద్వారా ధ్వంసం అనర్చను. ఈ యొక్క గోడ అంటే యెరూషలేము దేవాలయంలో అన్యులు ఒక స్థలమున, స్త్రీలు ఒక స్థలమున, యూదులు ఒక స్థలమున కూర్చునేవారు. వారి మధ్యలో గోడలు ఉండేటివి. కానీ యేసు క్రీస్తు మరణం ద్వారా, తన యొక్క శిలువ బలియాగం ద్వారా దూరముగా ఉన్న అన్యులు సైతము ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో చీలిక వచ్చినప్పుడు, యేసు ప్రభు చనిపోయినప్పుడు ఈ అన్యులను సైతము దేవుని దగ్గరికి వచ్చు సమీపంగా వచ్చు భాగ్యము అన్యులకు వచ్చింది. ప్రియమైన సహోదరులారా, అదే విధముగా మనము ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 18వ వచనము. క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుతున్నాము. ఒక సమిష్ట కుటుంబముగా మనందరము అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ళు లాగా, సహోదరి సహోదరులాగా యేసు ప్రభు ఎటువంటి భేదం లేక, కులము, మతము, కలరు గాని, ప్రాంతము గాని, యూదుడా అన్యుడా అని కాకుండా అందరిని కూడా ఒకే ఆత్మ ద్వారా దేవుని సముఖమునకు ఆయన మరణము శిలువ మీద తన మరణం ద్వారా మనలందరినీ దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. అది దేవుని యొక్క ఆత్మ ద్వారా. మరి ఒకటి, క్రీస్తు ప్రభు లేకుండా మనము దేవుణ్ణి అనుభవించలేము. ఆయన మధ్య గోడగా ఉన్న క్రీస్తు ఆ గోడను తీసివేసి అన్యులను సహితం దేవుని సమీపంగా తీర్చాడు. నువ్వు అన్యుడవైనా, నువ్వు యూదుడవైనా మీరందరూ కూడా సహోదరులు అని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన లేఖలో పునీత పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా మనము మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి 34వ వచనం వరకు ఈ రోజు సువిశేషంలో మనము గత వారంలో యేసు ప్రభు తన శిష్యులను ఇద్దరిద్దరుగా వేద ప్రచారానికి పంపించాడు. ఈ యొక్క వారంలో వాళ్ళు తిరిగి వచ్చి యేసు ప్రభుతోని వారు చేసిన అద్భుత కార్యములను, పీడితులను విడుదల దయచేశారు, స్వస్థతలను చేశారు. అయ్యో, వారు యేసు ప్రభు వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి అపవిత్రాత్మలను వెలగొట్టారు. వాళ్ళు చేసిన అద్భుత కార్యములన్నీ కూడా యేసు ప్రభుకు చెప్తుండగా ఈ యొక్క సువిశేషము మనకు ఆదివారం వచ్చింది. ఆ యొక్క అలసి సొలసి ఆ యొక్క వేద ప్రచారం నుంచి తిరిగి వచ్చిన
శిష్యులను యేసు ప్రభు ఒక విశ్రాంతి ప్రదేశంకు తీసుకువెళ్తుండగా వీరిని గమనించిన ప్రజలు తండోపతండాలుగా వీరి వద్దకు వచ్చారు. వీరికన్నా ముందుగా వీరి విశ్రాంతి స్థలమునకు పడవలో వెళుతుండగా వీరికన్నా మొదలుగానే ప్రజలు నడుచుకుంటూ ఆ ప్రదేశంలోకి వెళ్ళారు. అప్పుడు యేసు ప్రభు ఆ ప్రజలను చూసి, అయ్యో కాపరు లేని గొర్రెలను చూసి, ఆ యొక్క ప్రజలు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని చెప్పి తన హృదయము తరుక్కుపోయిందని చెప్పి మన మార్కు సువార్త సువిశేషంలో చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు యొక్క హృదయాన్ని, ఆయన హృదయ వేదనను మార్కు ఆ యొక్క సువిశేషంలో చిత్రీకరిస్తున్నాడు. ఈ యొక్క సువిశేషకుడు మార్కు యేసు ప్రభువు తన హృదయంలో ఉన్న ఆవేదన, విశ్రాంతి పేరిట ఆ ప్రజలను యేసుప్రభు అశ్రద్ధ చేయలేదు. తన సుఖాన్ని, తన విశ్రాంతిని పణంగా పెట్టి కూడా వారిని కూర్చోబెట్టి వారికి బోధింప ఆరంభించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రజలను చూసినప్పుడు తన హృదయం తరుక్కుపై ఆత్మీయ అవసరాలు, భౌతిక అవసరాలను అతను గుర్తించి వారికి వాక్యాన్ని బోధించి వారిని బలపరిచారు. ప్రియమైన దేవుని కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా పిలువబడ్డ మనము తండ్రిని పోలి పిల్లలు నడుచుకోవాలి. కావున దేవుడు మన యొక్క తండ్రి. మనము ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి కాపరిగా దేవుడు ఆ యొక్క గొర్రెలను చూసి, అయ్యో వాక్యం కొరకు తపన పడుతున్న గొర్రెలను చూసి ఆయన హృదయం ద్రవించి వారికి వాక్యాన్ని అందించి, అదేవిధంగా 5,000 మందికి ఆహారాన్ని కూడా అందించి వారి యొక్క గృహములకు పంపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాన స్నానం ద్వారా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము కూడా మన ఈ తండ్రి వలె మీరును కనికరం గల వారై ఉండుడని లూకాసు సువార్త 6:36 ఉంది. మనమందరమును కూడా కాపరులమే. ప్రత్యక్షంగాను పరోక్షంగాను జ్ఞానస్నానం ద్వారా యేసు శిష్యులమైన మనం కూడా అదే పని చేయమని ఆదేశిస్తున్నాడు. ఒక విధంగా మనమందరము కాపరులమే. కొంతమంది ప్రత్యక్ష కాపరులు ఎన్నుకోబడ్డారు. మన పరిశుద్ధ బాపు గారు, పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, ఉపదేశకులు, అదేవిధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కాపరులుగా పిలువబడ్డారు. యేసు ప్రభు ఎలాగైతే తన ప్రజలను చూసి జాలి చెంది కనికర, అదేవిధంగా మనం కూడా మన తోటి వారిపై కనికరం చూపుతాం. మన అవసరం ఎవరికి అయితే ఉందో వారి మీద కనికరం చూపుదాం. ఎందుకంటే మనము దేవుని దయను పొంది ఉన్నాం కాబట్టి అదే దయను ఇతరులకు చూపెడదాం. పితా, పుత్ర, పరిశుద్ధ ఆత్మ మనల్ని దీవించును.